ఎస్సీలకు కానీ దళితులకు కానీ చాలా దురదృష్టకరమైన రోజు. ఎందువల్లంటే ఐకమత్యంగా ఉన్న జాతిని విడదీయాలన్న ఒక కుతంత్రంలో సుప్రీంకోర్టు కూడా భాగస్వామి అవ్వడం చాలా విచారించదలసిన విషయం. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు విభజించు పాలించు అన్న సూత్రాన్ని చంద్రబాబు నాయుడే కాదు, టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా విభజించు పాలించు అన్న సిద్ధాంతాన్ని పట్టుకుని మాదిగల్ని తమ ఓటు బ్యాంక్గా మార్చుకోవాలని ఒక కుతంత్రంతో ఈ సబ్జెక్ట్ని తెర మీదకి తీసుకొచ్చి మందకృష్ణని ఒక పావుగా వాడుకొనపడడం జరిగింది. సుప్రీంకోర్టు అనుమతి లేకుండా, రాజ్యాంగం అనుమతి లేకుండా కొంతకాలం వర్గీకరణ రాష్ట్రంలో చేసి సుప్రీంకోర్టుతో బొట్టుకాయలు వేయించుకున్నాడు చంద్రబాబు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ వర్గీకరణ చెల్లదని చెప్పి దానికి ఒకవేళ చెల్లాలంటే ఏ విధంగా చెయ్యాలన్నది చెప్పడం జరిగింది. ఈ రోజున మను ధర్మానికి ఒక రాయబారిలాగా, మను ధర్మానికి ఒక పావులాగా ఈరోజు మందకృష్ణ వాడబడుతూ ఈ రోజున ఈ తీర్పు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి శంకలు గుద్దుకుంటా ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నాను న్యాయస్థానాన్ని, సుప్రీంకోర్టు న్యాయస్థానం అన్నది రాజ్యాంగానికి లోబడి ఉండాలా, పార్లమెంటుకి లోబడి ఉండాలా, లేకపోతే సుప్రీంకోర్టు రాజ్యాంగానికి లోబడకుండా కూడా తీర్పు ఇవ్వచ్చా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.